మహిమకలం గాక. మీ అందరికి కూడా దేవుని పేరిట శుభాలు తెలియజేస్తా ఉన్నాను. సాయంత్రం ఆరాధనని మనం ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. మన మధ్యలో బ్రదర్ విజయరత్నం ముందుకు వచ్చి ప్రార్థన పరిశుద్ధ ప్రభావ నేను ఆమె స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దాని సాయంత్రం సమయంలో ప్రభావ మీకు ఆశలు చేడి నేను మహింపరచడానికి నేను దానికి వచ్చిన మళ్ళీ తెచ్చిన సమయం బట్టి వాళ్ళని స్థితికి స్తోత్రాలు తండ్రి. గత వారి నుంచి ఈ వారి వరకు మమ్మల్ని ఎంతగానో కాపాడి నేను ఒక పనులంతా మీరు మాకు తోడుకోండి. మాకు మంచి ఆరోగ్యం అనిపించి నీ సన్నిధిలో ప్రవేశించడానికి మీరు చూపిన కృపను బట్టి వాళ్ళ స్థితికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. నేను ఈ సమయంలో నీ ఆరాధన ప్రారంభిస్తున్నప్పుడు నీ పరిశుద్ధాత్మ మాపై కుమ్మరించి మళ్ళీ పాటల ద్వారా మీరు మహిమ పొందని ప్రభావ. నేను మీ నా మహిమ పొందాలి ప్రభావ. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభావ. నీ దాసుల ద్వారా మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు చూపిసుకోవాలి తండ్రి. ఇంకా ఆరోగ్యకు వస్తున్న వారిని ఇప్పుడు మార్గమంత్రులని సాయం తెచ్చిన వచ్చిన వారి ప్రభావం నిన్ను ఆదరించడానికి నీ యొక్క కృపను అనిపించిన తండ్రి. మీరు మహిమ పొందిన ప్రభావ. ఈ శైలి వందనాలు తండ్రి. ఈ కృపను ఇంకా సన్నిధిలో పంపరించిన ప్రభావ. మా యొక్క సంఘాన్ని దీవించండి, ఆశ్రయించిన ప్రభావ. నేను వచ్చిన సేవకులతో మాతో మాట్లాడిన ప్రభావ. కేవలం మీరే మహిమ పొందిన ప్రభావ, మీరే గెలపొందిన ప్రభావ. నీ కృప మాకు అనిపించిన తండ్రి. వచ్చిన వారిని ప్రతి ఒక్కరూ నీకు వాక్యానికి లోబడి అంగీకరించడానికి నేను మహిమ పొందిన సహాయం అందించమని ఆరాధనంతట్లో నీ కృపా సన్నిధి మాతో నడిపించమని ఏసే శ్రేష్టమైన కార్యం వేడుకుంటున్నాను తండ్రి. గత వారం వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నాము ఒకసారి.
మర్చిపోయినామా? హెబ్రీ 10:23 కదా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుంది. ఇరవై 24-25 మనం ఈరోజు చదువుకుందాం. ఆ 2 వర్సెస్ కలిపి ఉన్నాయి కదా, మనం దాన్ని కలిపి మనం నేర్చుకుందాం. 2 వర్సెస్ చూద్దాం. 24-25 చదువుతారా ఎవరైనా? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుకుంటా మానక ఒకరినొకరు హెచ్చరించు ఆ దినం సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగా చేయొచ్చు. ప్రేమ జీవితము సత్కారం చేయటము కూడుకోవాలని ఆలోచిస్తున్నాను. చాలా థ్యాంక్ యూ. చెప్తాము ఒకసారి. హెబ్రీ 10:24-25 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. అందులో రిపీటెడ్గా ఉన్న వర్డ్స్ ఏమైనా ఉన్నాయా చూద్దామా? ఎవరైనా గమనించినారా? ఉన్నారు? మానక నేను రిపీట్ అయిన వర్డ్స్ అని చెప్పి అడిగినాను. రిపీట్ అయిన వర్డ్స్ ఒక్కనినొక్కడు కదా, అది ఇంపార్టెంట్ అనమాట. ఒక్కనినొక్కడు అనే మాట. ఇంకా ఒకనినొక్కడు అనే మాట చాలా రిఫరెన్స్ ఇస్తారంట. కొత్త నిబంధన గ్రంథంలో ఇవ్వబడిన ప్రాముఖ్యత ఇవ్వబడిందంటే ఈ మాటకి. ఈ మాట మళ్ళీ మనం వేరే చోట జనరల్ భాషలో జనరల్ బుక్స్లలో ఎక్కువ చూడము మనం ఈ మాటని. ఒక్కనినొక్కడు అనే మాట కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కువగా వాడబడినది. ఎందుకంటే మనము ఒకసారి దేవుని బిడ్డలం అయిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ ఒక్కనినొక్కడు అనే రెస్పాన్సిబిలిటీ మనకి ఇవ్వబడింది. సరేనా? సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే కొందరు మానుకొంచున్నట్లుగా సమాజముగా కూడుట మానద్దు అని. కొంతమంది మానేసుకుంటున్నారు అనమాట. కొంతమంది సమాజంగా కూడుట మానేస్తున్నారు. ఎందుకంటే సరేలే ఎందుకు నేను హర్ట్ అవ్వాలి, లేకపోతే నేను ఎందుకు వేరే వాళ్ళని హర్ట్ చేయాలి, సో నేను ఒక్కడినే ప్రార్థన చేసుకుంటూ ఇంట్లో ఉండగలను, నాకెందుకు అని అలా అనుకుంటున్నాము. కానీ అలాగా చేయొద్దు అని చెప్పి అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవునిగా, క్రీస్తుతో కట్టబడిన వాడిగా, క్రీస్తు ప్రభుని అంగీకరించి దేవుని కొరకు దేవుని బిడ్డగా చేయబడిన తర్వాత నువ్వు మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా దూరంగా ఉండడానికి వీల్లేదంటే దేవుని సంఘానికి, దేవుని యొక్క సన్నిధికి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రతి ప్రయత్నం చేస్తాడు సాతాను. నీ మీద ప్రతి ప్రయోగం చేస్తాడు నిన్ను దూరంగా పెట్టడానికి. నువ్వు ఒక్కడవే ఉండొచ్చు, ఏం కాదులే అని. తర్వాత మనల్ని లాగి బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనల్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలా అని సాతాను ప్లాన్ ఉంటుంది మన మీద. సో ఆ ప్లాన్ ప్రకారం మనం వెళ్ళడానికి అవసరం లేదు. మానక అని చెప్తున్నాడు దేవుడు. మానద్దు, సమాజంగా కూడా మానక అంటే ఎంత రెగ్యులర్గా అంటే ఎంత ఫ్రీక్వెంట్గా, ఎంత తరచుగా కలుసుకుంటే అంత మంచిది అని చెప్పి. సో రెగ్యులర్గా మనం కలుసుకునేది ఒక్కొక్క మీటింగ్ ఉంది కదా, ఏంటిది? ఫ్రైడే ఆరాధన, అవునా? సో ఫ్రైడే ఆరాధనని మనము మిస్ కావద్దని చెప్పేసి ఫ్రైడే ఆరాధన అట్లీస్ట్ లైక్ వన్స్ a వీక్ కూడా సరిపోదు అసలు మనకి, మన జీవితానికి. అంటే ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది అనమాట. సో మనకి ఉన్న వన్స్ a వీక్ మీటింగ్ని కూడా, ప్రార్థనని కూడా నిర్లక్ష్య పెట్టకూడదు, మానేయద్దు. ఇంకోటి ఏముందంటే ఒకరినొకడు హెచ్చరించు కదా, ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట మనం. అంటే ఒకవైపు వెళ్తుందా, నేనే మిమ్మల్ని అస్తమాట హెచ్చరించాలా? కాదు కదా, మీరు కూడా నన్ను హెచ్చరించాలి. సో నేనేమైనా నా దగ్గర రాంగ్ ఉన్నప్పుడు నన్ను హెచ్చరించాలి, నేను మీ దగ్గర ఉన్నప్పుడు అంటే ఇద్దరికీ అనమాట. మ్యూచువల్ ఎంకరేజ్మెంట్ ఉండాలి, మ్యూచువల్ కరెక్షన్ చేసేసుకోవాలి కదా. మ్యూచువల్గా ఒకసారి మేము సిస్టర్స్ మాట్లాడుకుంటాం, ఓపెన్గా మాట్లాడుకుంటాం కొన్ని విషయాలు. నా దగ్గర సరి చేసుకోవాల్సి ఉంటే చెప్పేసుకుంటూ ఉంటాం అనమాట. సో అట్లా వెంటనే సరి చేసేసుకొని మళ్ళీ పరిగెత్తాలి. ఎందుకంటే మన ప్రాణము ఈ లోక సంబంధం ఏం కాదు,
ఈ లోకానికి సంబంధించింది కాదు. కానీ సాతాను చూసా, నువ్వు దాని విషయంలో ఫీల్ అవుతున్నావు, దీని విషయంలో ఫీల్ అవుతున్నావు, వెళ్ళకు, ఎందుకు నువ్వు మాట్లాడి కాలుతావు, ఎందుకు ఫెలోషిప్, ఎందుకు చాలా నీ మటుకు నువ్వు ఉండలే, ఎందుకు నువ్వు మొహం అటు ఇటు తిప్పడం అవసరమా? కానీ ఒక్కరినొకడు రెస్పాన్సిబిలిటీ దేవుడు ఇస్తున్నాడు నీకు. నాకు విశ్వాసిగా నీ పక్కన ఉన్న ఎవరికి వచ్చినారు, ఇటు పక్క ఎవరికి వచ్చినారు, నీ చర్చ్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కోసం నువ్వు బాధ్యత తీసుకుంటున్నావు, ఎంతమంది పేర్లు నీకు తెలుసు, ఎంతమంది కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు అసలు బాధ్యత బర్డెన్ తీసుకుంటున్నావా, అసలు ఎవరికైనా అవసరతలో నువ్వు పాలు పంచుకుంటున్నావా, ఏదైనా చిన్న సహాయం చేయగలుగుతావా, ఎవరికైనా ప్రోత్సాహం కలిగిస్తున్నావా, ఎవరైనా ఆదరిస్తున్నావా, ఆదుకుంటున్నావా అని అడుగుతున్నారు దేవుడు. నీ బాధ్యత అది. రక్షింపబడి దేవుని కుమారుడిగా పిలిపించుకుంటున్న నీ బాధ్యత అది. సమాజంగా కూడుట మానద్దు. దేవుని సన్నిధికి రావడం మానకూడదు. మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలంట, ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట. ఆ రెడీనెస్ కూడా ఉండాలన్నమాట. ఎవరైనా మనం తప్పు చేసినప్పుడు మనందరూ చేస్తాం కదా, మనందరికీ మిస్టేక్స్ ఉంటాయి. అనుకోద్దు నేను ఇక్కడ నుంచి నేను ప్రీచింగ్ చేస్తున్నాను, లేకపోతే ఇక్కడ నేను వాక్యం నేర్పిస్తాను కదా, నా దగ్గర మిస్టేక్స్ ఉండవని ఉంటాయి. నన్ను కూడా కరెక్ట్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉండాలన్నమాట అన్న నాకు చెప్పినప్పుడు. సో ఆ రెడీనెస్ ఉండాలన్నమాట. నువ్వు హెచ్చరించడానికి, హెచ్చరింపబడడానికి కూడా రెడీనెస్ అన్నమాట. మానద్దు అంటున్నాను. ఇంకోటి, సమాజంగా కూడా మానగా ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఏమైనా డేస్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయా, పీస్ఫుల్గా ఎలా ఉన్నాయి ఈ డేస్, ఈ దినాలు ఎలా ఉన్నాయి? భయంకరమైన దినాలు. అసలు మోస్ట్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారంటే ఈ యుగం. ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారంటే రిలేషన్షిప్స్ గురించి తెలీదు. ఎవరైనా మన స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, బర్త్డే అని చెప్పారనుకోండి, అంటే ఫేస్బుక్లో లేదు కదా, నేను నమ్మను. ఫేస్బుక్లో లేకపోతే బర్త్డే కాదట, అందులో కనిపిస్తేనే బర్త్డే అట. సో అట్లా అయిపోయారనమాట. అంటే ఎవ్రీథింగ్ ఆన్ ద స్క్రీన్. ఫేక్ అంతా బిలీవ్ చేసేస్తున్నారు. ఆ స్క్రీన్లో వచ్చే ప్రతి మూవీని కూడా రియాలిటీ అనేసుకుంటున్నారు. అంత కలవరమైన స్థితిలో మన జీవితాలు ఉన్నాయి. సత్యం నుంచి పక్కకు తప్పిపోయి ఉన్నాయి చాలా జీవితాలు. సో నన్ను దేవుడు నిలబడమంటున్నారు సత్యం కోసం. సో ఇక్కడ చెప్తున్నారు, ఆ దినం సమీపించడం మీరు చుంచిన కొలది. ఎంత భయంకరమైన దినాలు చూస్తున్నాం. మనకు రీసెంట్గానే తెలుసు, ఇప్పుడు కూడా జరుగుతున్న సంగతులు మనకు తెలుసు. విశ్వాసుల్ని, క్రైస్తవుల్ని ఎలా హింసింపబడుతున్నారో ఆఫ్ఘనిస్తాన్లో. నేను ఒక చిన్న సీనే చూశాను. నేను ఎక్కువ అలా హారబుల్ సీన్స్ నేను చూడలేక ఒకటి చిన్నది చూశాను. ఒక బ్రదర్స్ని తీసి కారు డిక్కీలో కుక్కేస్తున్నారు. మంచిగా నేను నడుస్తున్న వెళ్ళే వాళ్ళని తీసుకొని కారు డిక్కీలో మూసేసి గట్టిగా నొక్కేసి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు ఎక్కడికో, వాళ్ళని టార్చర్ చేయడానికి. కెన్ యూ ఇమాజిన్ దాట్? ఎంత భయంకరమైన దినాలు ఉన్నాయి. సో ఈ దినాల్లో మనం ఒక్కరిని అయితే నడవలేం. సో అందరం కావాలి, మనకి మన విశ్వాసుల సమూహం కావాలి, విశ్వాసుల సమాజంగా మనం కూడుకోవాలి, విశ్వాసుల సంఘంగా కూడుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోవాలి. మనం ఏ విషయంలో కూడా ఈ కాలంలోని నెగ్లెక్ట్నెస్ అండ్ సెల్ఫిష్నెస్, స్వార్థత, నిర్లక్ష్యం. స్వార్థం, నిర్లక్ష్యం, ఈ రెండు చాలా భయంకరమైన వ్యాధులంట. స్వార్థం, నిర్లక్ష్యం అంటే పక్కన ఉన్న వ్యక్తిని నిర్లక్ష్య పెట్టడం. ఇక్కడ స్వార్థం, నాది నేను జాగ్రత్తగా చక్కగా ఉంటే చాలు, నేను నా ఫ్యామిలీ చాలా బాగుంటే చాలు, ఇదే అన్నమాట. నేను నా ఉద్యోగం బాగుంటే చాలు. అలా కాదు, పక్కనున్న వ్యక్తి గురించి నీకు ఆశ ఉందా? సో అనే దినం సమీపించి చూచిన కొద్ది మరి ఎక్కువగా అలా చేయొచ్చు. ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పూరికొల్పుకొందాం. మళ్ళీ వస్తుంది ఒకరినొకడు అనమాట. ఒకరినొకడు హెచ్చరించాను. ఇక్కడేమో ఒకరినొకడు పూరికొల్పుకొందాము. ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును. నీ ప్రేమ, దేవుడు నీ గుండెల్లో పెట్టిన దేవుని ప్రేమ, దైవికమైన ప్రేమ వేరే వాళ్ళకి ఇవ్వడానికయ్యా, నీ దగ్గర దాచుకోవడానికి కాదు. నీకు ఇచ్చిన దేవుడు నీ హృదయంలో లోపల ఏమంటారంటే హీ పోర్డ్ హిస్ లవ్ ఇంటు అవర్ హార్ట్స్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో దేవుడు తన ప్రేమను కొమ్మరించేను అని ఉంటుంది. అవును కదా? ఎక్కడ ఉంటుంది? రోమపత్రిక 5వ అధ్యాయం. కుమ్మరించిన దేవుడు ఏమంటున్నారు? హృదయంలో కుమ్మరించిన నీ పొరుగువాని నీ సహోదరిని ప్రేమించాయా, నీ సొంత బ్రదర్స్ సిస్టర్స్, క్రీస్తులో ఉన్న బ్రదర్స్ని ప్రేమించాయా.
సో ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును మనం పురికొల్పుకుందామంట, ప్లాన్ చేసుకుందామంట, ఆలోచించుకుందామంట, ఆలోచన కలిగిందాం. ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, మనం ఇంకొక ఎవరిని విజిట్ చేస్తే బాగుంటుంది, ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసేసుకోవాలంట, పురికొల్పుకుంటా ఉండాలంట ఒకరినొకరు మనం. సరేనా? మనం ఈ వీక్ ఆలోచన చేసుకొని లెట్ us మేక్ ఇట్ అట్లీస్ట్ 1 పాయింట్. మనం ఈరోజు ఈ వారంలో నేను ఒక బ్రదర్ని నేను ఆదరిస్తాను, ఒక బ్రదర్ కోసం ప్రార్థన చేస్తాను, ఒక బ్రదర్ని విజిట్ చేస్తాను, ఒక బ్రదర్కి నేను ఏదైనా సహాయం చేస్తాను. మేబీ ఆ ప్యాక్ ఆఫ్ మీల్, ఆ చిన్న భోజనం ప్యాక్ తీసుకొని వెళ్ళి బ్రదర్తో స్పెండ్ చేయడం, ఏదైనా పర్లేదు. మన బ్రదర్ సిస్టర్స్తో ఈ వారం స్పెండ్ చేద్దాం. మనం ఆ విధంగా నిర్ణయించుకుందాం, మనం ఆలోచన కలిగిందాం, ఒకరినొకరు పురికొల్పుకుందాం ఈ విషయంలో. ఒకసారి చెప్దాం అందరం. హెబ్రీ 10:24-25. కొందరు మానుకొంచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. నేను చెప్పిన 2 డెడ్లీ డిజీజెస్ మన లోపల ఉంటాయి. ఒక్కోసారి సెల్ఫిష్నెస్ అండ్ నెగ్లెక్ట్నెస్. ఈ 2 తీసేసి దానికి ఆపోజిట్గా మనం ఏం చేయగలమా అని ఆలోచించుకుంటాం ఈ వారం. ఎవరైనా మన బ్రదర్స్ని మనము హెచ్చరించడానికి, ఆదరించడానికి, ప్రేమించడానికి, ప్రేమ చూపడానికి మనం ప్రయత్నం చేసి ఈ వారంలో ఏం చేస్తామో కూడా రాసుకుని పెట్టుకుందాం. మనం ఈ వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. For God so loved the world that He gave His one and only Son, and whoever believes in Him will not perish but have eternal life. John 3:16. Thank you.
యోహాను పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు కూడా యోహాను మొదటి పత్రికలో నుంచే ఒక వాక్య భాగాన్ని మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 1వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు నేను చదువుతున్నాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానంలోకి వెళ్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా మా దేవా, నీకు వందనాలు. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రం చేసి నీ సన్నిధిని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మరి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ మెల్లనిన్న స్వరంతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడిన వాక్యాలు మా హృదయంలో ప్రభువా, మరి మేము ఒప్పుకోలు కలిగి ప్రభువా నీ మాటలు అంగీకరించి మా జీవితాలను సరిచేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. సంఘంగా మేమందరం నీ దగ్గరికి వస్తున్నాం. నీ స్వరం కోసం వేచి ఉంటుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. అయోగ్యుడిగా నిలబడుతున్న నన్ను నీ సులువు చాటును మరుగు చేసుకోమని, మీ నామానికి మహిమ తెచ్చుకోనమని, మీరే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో లాస్ట్ టైం ఈ మొదటి యోహాను పత్రిక గురించి కొన్ని మాటలు మనం విన్నాం. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ ఇది ఏ టైంలో రాశాడు ఇవన్నీ కూడా. అయితే ఈరోజు మనం ఆలోచించేటువంటి 4 వచనాల్లో యోహాను గారు ఏం రాయబోతా ఉన్నారు అని ఆలోచించడానికి ముందు యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు కదా. సో 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఏం చేశాడు, ఆయన్నే అప్పగించి ఆ యొక్క అపరాధ భావనతో, ఆ పాపం యొక్క గిలితో ఆయనే ఉరిపోసుకొని చచ్చిపోయాడు. అయితే మిగిలిన 10 మంది కూడా దేవునికి గొప్ప పరిచర్ని చేసి ఆయన కూడా హతసాక్షులుగా చనిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే చివరికి ఒకే ఒక ఆయన ఉండిపోయాడు, ఆయనే ఈ యోహాను గారు. ఈ యోహాను గారు ఈ పత్రిక రాస్తున్న టైంలో ఆయన వయస్సు దాదాపు 92 సంవత్సరాలంట. ఎంత? 92 సంవత్సరాలు. అంటే చాలా ముసలివాడు అయిపోయాడు. అంతేకాదు చాలా అనుభవజ్ఞశాలి, చాలా అనుభవంతో కూడినటువంటి మాటలు ఆయన ఈ పత్రికలో రాస్తా ఉన్నాడు. అయితే ఈ మొదటి 4 వచనాల్లో యోహాను గారు మనకు చెప్పాల్సినటువంటి మాటలు ఏంటి అని అంటే, ఆయన అంటున్నాడు, ఆది నుండి ఏది ఉన్నదో అది మీకు చెప్పాలనుకుంటున్నాను, ఆది నుంచి ఏమున్నదో అది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఆది నుంచి అని అన్నప్పుడు ఆ సంఘము స్థాపింపబడిన మొదటి దినాల్లో ఎలా ఉందో సంఘము, అలాగా ఇప్పుడు ఆ సంఘం లేదు అన్నట్టుగా ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన దాదాపు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు సంఘం స్టార్ట్ అయితే, ఒకవేళ ఆయనకి 92 సంవత్సరాలు అని అన్నప్పుడు దాదాపు ఆయన వయసు 60 సంవత్సరాలు, సంఘం వయసు కూడా 60 సంవత్సరాలే కదా. సో సంఘం కూడా, ఆ సంఘంతో పాటు ఆయన కూడా ఎదుగుతూ వచ్చాడు. ఆయన 92 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన ఆ 60 సంవత్సరాలను ఒకసారి వెనక్కి చూసుకుంటున్నప్పుడు ఆ సంఘంలో ఎలా ఉన్నది పరిస్థితి, ఆ సంఘంలో ఉన్నటువంటి ఉద్యమం కానీ, ఉత్సాహం కానీ, ఆ యొక్క పరిశుద్ధుల పట్ల అవన్నీ కూడా మనం చూసినప్పుడు అవన్నీ ఇప్పుడు ఆయనకి కనబడట్లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన చాలా ఒక ఆయన బైబిల్ పండితుడు ఏమంటాడంటే, ఈ పత్రిక రాస్తున్న టైంలో ఆ యోహాను గారి కళ్ళల్లోంచి నీళ్లు తన బుగ్గల మీదుగా ఇలా జారుతూ ఆ మాటలు రాస్తున్నాడు అని అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు అని అంటే, మనకి విలాప వాక్యాలు తెలుసు కదా, పాత నిబంధనలో విలాప వాక్యాలు ఉంటుంది. దాన్ని రాసిన ఆయన ఎవరు అని అంటే ఇర్మియా తను ఆ యొక్క యూదా ప్రజలు దేవునికి తిరుగుబాటు చేసి దేవుని మాట వినలేనప్పుడు చూసి
చాలా బాధపడుతూ ఎంతో దుఃఖంతో ఆయన అంటాడు, ప్రభువా వీళ్ళు మీరు కనికరించండి అని వాళ్ళ యొక్క పాపాలను ఎత్తుపడుతూ అవన్నీ ఆయన రాస్తూ ఆయన కన్నీళ్లతో నేను ఈ మాటలు రాస్తున్నాను అని ఆ మాటలు రాస్తాడు, విలాప వాక్యాలు. అయితే ఇక చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారు అంటే ఇది కొత్త నిబంధన విలాప వాక్యాలంట. కొత్త నిబంధన నాటి ఈ విలాప వాక్యాలు ఈయన యోహాను గారు రాస్తున్నారు అని చెప్తా ఉన్నాడు. సో ఆయన ఈ మాటలు రాస్తున్నప్పుడు చాలా ఆయన దుఃఖంతో రాస్తున్నాడు. ఏంటి దుఃఖం అని అంటే ఆయన ఈ 4 వచనాల్లో 2 విషయాల్ని చూపిస్తా ఉన్నాడు. ఆది నుంచి ఆ ఆది సంఘంలో ఏదైతే ఉన్నదో అది ఈ రోజున ఈ సంఘంలో కనబడట్లేదు. ఆ 2 ఏంటో నేను చదువుతున్నాను చూడండి. ఆయన అంటున్నాడు, ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూసితమో ఏది నిదానించి కనుగొంటుమో మా చేతుల్లో దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాను, ఆ జీవము ప్రత్యక్షమాయను. మొట్టమొదటిది ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే ఆ ఆది సంఘంలో ఆ ఆది దినాల్లో ఏముంది అనంటే ఒక జీవం ఉంది. ఆ జీవం ఆయనకి ప్రత్యక్షమైంది. ఏంటంట ఆ జీవము ఆయనకి ప్రత్యక్షమైంది. రెండోది ఆయన చెప్తున్నాడు చూడండి, 3వ వచనంలో నేను చదువుతున్నా, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. రెండవది ఏంటి ఆయన చెప్తున్నాడు అనంటే ఆ ఆది నుండి ఏమున్నది అనంటే మొట్టమొదటిది జీవము ఉన్నది, రెండవది సహవాసము ఉన్నది అనే 2 విషయాల్ని ఆయన చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిది డివైన్ లైఫ్ అని అంటాం, దైవికమైనటువంటి జీవం ఆ సంఘంలో కనబడతా ఉంది. రెండవది డివైన్ ఫెలోషిప్ అంటే దైవికమైన సహవాసము ఈ సంఘంలో ఉన్నదంట. కానీ అది ఈ రోజున యోహాను గారికి కనబడట్లే. అందుకనే ఆయన చాలా దుఃఖంతో ఈ మాటలు ఈ పత్రికను రాస్తున్నాడు. ఇక ఇక ఈ 3 ఈ పత్రికల్లో మనం అది చూస్తూ ఉంటాం. యాక్చువల్లీ ఈ పత్రికల్లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆత్మ వరాల కోసం ఆయన ఏమీ మాట్లాడలే, లేదంటే సంఘ క్రమం కోసం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయన మాట్లాడట్లే. అంతేకాదు లేదంటే ప్రేషిత ఉద్యమం అంటే మిషనరీగా ఎలాగ మీరు వెళ్ళి పరిచయం చేయాలి అని చెప్పట్లే. సాంఘిక పరమైనటువంటి పరిచర్య ఎలా చేయాలి ఈ మాటలు ఏమీ మాట్లాడట్లేదు. కానీ ఈయనకున్నటువంటి ఒకటే ఒక దృక్పథం ఏంటి అనంటే ఆది నుంచి ఏదైతే ఈ సంఘంలో ఉన్నదో అది ఈ రోజున లేదు. అది కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు దైవికమైనటువంటి ఆ యొక్క జీవం ఆ డివైన్ లైఫ్ ఉండేది ఈ రోజున అది నాకు కనబడట్లే. అంతేకాదు దైవికమైన సహవాసం ఉండేది ఈ సంఘంలో, అది ఇప్పుడంతా కూడా ఏమైపోయిందంటే యాంత్రికంగా అయిపోయింది. నామకార్థపు క్రైస్తవ్యం వచ్చేసింది. ఒకప్పుడు ఆ ఆది సంఘం ఎలా ఉండేదంటే లోకానికి వేరుగా ఉండేది. ఈ రోజున లోకమే సంఘంలోకి వచ్చేసినటువంటి దినాలు. ఎప్పుడంట అది తొలి దినాలు. నేను అనుకుంటా అది 60 సంవత్సరాలు అన్నప్పుడు అది చాలా ఎర్లీ స్టేజ్ కదా, అది చాలా ముందు అప్పుడప్పుడే స్టార్ట్ అయినటువంటి సంఘంలో ఇన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 2000 సంవత్సరాలు వచ్చేసాయి. ఇప్పుడు వరకు మనం చూస్తుంటే ఇదే పరిస్థితి సంఘంలో జరుగుతూనే వస్తున్నట్లుగా మనం చూస్తాం. నాకు ఈ మాటలు నేను ధ్యానం చేసినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మనం వచ్చే నెలలో 10వ వార్షికోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ సంఘం స్థాపింపబడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఒకవేళ దేవుడు ఈ సంఘాన్ని చూస్తే ఈ 10 సంవత్సరాల్లో మొదట ఉన్నటువంటి ఆ తొలి ప్రేమ ఈ సంఘంలో ఉన్నదా, లేదంటే ఆ జీవం ఈ సంఘంలో ఉన్నదా, లేదంటే ఆ గొప్ప సహవాసం దైవికమైన సహవాసం మన దగ్గర ఉన్నదా అనేది మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం ఆ విషయాల్ని అర్థం చేసుకోగలుగుతామేమో అని అనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఆ మొట్టమొదట ఆ జీవం మాకు ప్రత్యక్షం అయ్యింది అని అంటాడు. అయితే ఈ జీవం ప్రత్యక్షం అవడం అంటే ఏంటి అని ఆలోచించడానికి యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉంటుంది అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఏముందంట? జీవం ఉన్నదంట. ఆ జీవం ఏం చేసిందంట? ఆ జీవము మనుషులకు వెలుగైందంట. అంటే ఈ మనుషులు ఆ వెలుగులో ఏం చూశారు? అర్థమవుతుందా? ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగైనది.
ఆ వెలుగులో మనుషులు ఏం చూశారు అని అంటే, చూడండి 18వ వచనం చదువుతున్న యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న ఆ అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచాడు. అంటే ఆ అద్వితీయ కుమారుడైన ఆ జీవము ఏం చేశారంట? తండ్రిని మనకు బయలుపరచాడు. జాగ్రత్తగా వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఏమన్నాడు? ఆయన జీవం, ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగుంది. ఆ మనుషులు ఆ వెలుగులో ఏం చూస్తున్నారు అని అంటే తండ్రి అయిన దేవుణ్ణి చూస్తా ఉన్నారు. సో ఆ దేవుడు, ఆ రొమ్మునున్నటువంటి ఆ అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచాడు. ఎవరు కూడా తండ్రిని చూడలేరు. సో అంటే ఆ జీవం అయినటువంటి ఎవరు అని అంటే ఆ జీవమైన యేసుక్రీస్తు మన తండ్రిని చూపిస్తాం. అయితే ఒకవేళ అదే జీవాన్ని దేవుడు నీకు నాకు ఇస్తే, ఈ రోజున అదే జీవము సంఘంలో ఉంటే, ఆ జీవములో వెలుగు ఏం చేసింది? తండ్రిని చూడడానికి ఎలాగైతే మనుషులకు ఉపయోగపడిందో అదే జీవము నేను నాలో ఉంటే, నిన్ను నన్ను చూసినప్పుడు, నీ నా సంఘాన్ని చూసినప్పుడు బయట ఉన్న మనుషులు ఆ దేవుణ్ణి చూడగలగాల. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయి కదా? సో ఆ జీవము మనకు మనుషులకు వెలుగునిచ్చింది. ఆ వెలుగులో దేవుణ్ణి చూడగలరు. అయితే ఆ జీవమైన యేసు ప్రభువు ఎలాగున్నాడు? ఆ యొక్క జీవం అయినటువంటి దేవుడు, ఆ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ జీవాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఒకవేళ ఆ జీవాన్ని కలిగి ఉంటే యేసుక్రీస్తు ఎలాగైతే నడిచాడో నువ్వు నేను కూడా అలాగే నడిచాను, అలాగే నడవాలి. ఒకవేళ యేసుక్రీస్తు అలా నడవడాన్ని బట్టి అనేకులు దేవుని చూడగలిగితే, నీ నా నడతను బట్టి మనుషులు కూడా దేవుని చూడగలిగి ఉన్నారు. అయితే ఈరోజు నా ప్రయత్నం ఏంటి అని అంటే, ఆ జీవమైనటువంటి దేవుడు ఈ లోకంలో ఆయన ఎలాగ జీవించాడో, మనం ఎలాగా ఆ జీవం కలిగిన వాళ్ళంగా మనం ఎలా జీవించాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఎవరైనా నా కోసం చదువుతారా? ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. నేను నా బైబిల్లో రిక్తునిగా చేసుకునే మాటని నేను అండర్లైన్ చేసుకున్నా. రిక్తునిగా అని అంటే ఏంటి అని అంటే, అది తెలుగులో రిక్తుడు అనేటువంటి మాట ఉన్నది, కానీ సో అయితే రిక్తుడు అనే మాట ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చదవట్లయితే ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. ఏంటంట? ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. దీన్ని గ్రీక్లో మనం చూస్తే కెనోసిస్ అనేటువంటి పదాన్ని వాడారంట. కెనోసిస్ అనే పదానికి అర్థం ఏంటి అని అంటే, తను తానుగా స్వచ్ఛందంగా, ఏమాత్రం బలవంతం లేకుండా తనకు తానుగా తను తగ్గించుకొని ఈ లోకంలో ఆయన. సార్ వాయిస్ వాల్యూమ్ ఎక్కువైతుందా? ఇట్స్ ఓకే, నేను దూరం పెట్టి మాట్లాడతాను. ఓకే, రైట్. సో ఆయన రిక్తుడుగా అని అన్నప్పుడు ఆయన ఎంటీ చేసుకున్నాడంట. ఆయన తాను తగ్గించుకున్నాడంట. ఎవరో ఆయన ఫోర్స్ఫుల్గా ఆయనకున్నటువంటి ఆ మహిమనంతా కిందకి లాగలేదు, కానీ తనంతటి తానుగా ఆయన తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఆయన ఒకసారి ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే వడ్డన చేస్తూ ఉంటాడు. ఆ యొక్క చాలామంది ఆ శిష్యులందరూ కూర్చుంటే వాళ్ళకి వడ్డిస్తూ ఉంటాడు. వడ్డిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారని అంటే, ఆయన చూడండి లూకా సువార్త 22:27 వచనం. లూకా సువార్త 22:27 వచనం నేను చదువుతున్నా. ఆయన అడుగుతా ఉన్నాడు, గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. అక్కడ ఆయన పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఆయన క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు, ఎవరు అసలు గొప్పవాడు? పరిచర్య చేసేవాడా, లేదంటే భోజన పంక్తిలో కూర్చున్నవాడా అని అంటే కూర్చున్నవాడే కదా, గెస్టే గొప్పవాడు. కానీ అయితే అయినను నేను అలా కూర్చోవడానికి రాలేదు, నేను మీకు అందరికీ పరిచయం చేయడానికి నేను వచ్చాను అన్నట్లుగా ఆయన చెప్తున్నాడు. ఆయన పరిచర్య గురించి ఆలోచిస్తే ఆ రోజున ఆయన వడ్డించాడు. ఆయన పరిచర్య ఎంతగా దిగజారి, ఎంతగా దిగువగా ఆయన తగ్గించుకున్నాడనంటే, ఆయన తన శిష్యుల పాదాల మట్టుకు దిగిపోయాడంట. ఆయన పాదాలని పట్టుకొని ఆ పాదాలని ఆయన నీటితో కడిగి దాన్ని ఆ తువాలతో తుడిచి, సో దాన్ని అంతగా ఆయన తను తగ్గించుకున్నాడు. ఒక ఆయన ఏమంటాడంటే, ఆయన ఆకాశం ఎలాంటిదంట? ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం.
అంత గొప్ప దేవుడంట, అంత గొప్ప దేవుడు మరియమ్మ గారి గర్భం ఎంత ఉంటుంది, చాలా చిన్నది కదా, అంత మహిమగల దేవుడు ఆ గర్భంలో ఇమిడిపోవడానికి అంత తగ్గించుకున్నాడంట. సో ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో దేవుడు ఆయన జీవమైనటువంటి యేసుక్రీస్తు ఆయన రిక్తునిగా ఆయన చేసుకున్నాడు, ఆయన ఎంతో తగ్గించుకున్నాడు అన్నట్టుగా చూస్తాం. ఒకసారి 1971 జూలై 30వ తారీఖున అమెరికా నుంచి ఒక ఆయన జేమ్స్ ఇర్విన్ అనే ఆయన ఏం చేశాడనంటే చంద్రమండలం మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ లూనార్ అనేటువంటి ఒక వెహికల్ని ఆయన నడిపించాడు. అక్కడ జిమ్ ఇర్విన్ అనేటువంటి ఆయనకి అయిపోయిన తర్వాత ఆయన తిరిగి వచ్చేసాడు. చాలా మంది పత్రికల వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు ఆయన అడుగుతూ ఉన్నారు, సార్ మీరు చాలా గొప్ప పని చేశారు సార్, మీరు చంద్రమండలం మీదకి వెళ్ళారు, అక్కడ మీరు చాలా అది చేశారు అని అడుగుతుంటే క్రైస్తవుడైనటువంటి ఆయన నించొని ఈ మాట అన్నాడంట. ఏమన్నాడంటే, మీరందరూ చాలా ఎక్సైట్ అయిపోతున్నారు, మీరు చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. ఒక మనుషుడు ఇక భూమిని, ఈ భూలోక మండలాన్ని దాటి చంద్రమండలం మీదకి వెళ్ళి అక్కడ నేను నడిస్తే అది గొప్పగా అనుకుంటున్నారు. కానీ ఈ ప్రపంచంలో జరిగిన గొప్ప అయినటువంటి విషయం ఏంటో తెలుసా, ఈ చంద్రమండలాన్ని, భూమండలాన్ని, ఈ సమస్త సృష్టిని సృజించిన గొప్ప దేవుడు ఈ భూలోకం మీద అడుగు పెట్టడం, అది గొప్ప విషయం అని అన్నాడంట. సో ఆయన ఆ మహిమనంతా విడిచిపెట్టి ఆయన అంటాడు, దాసుని రూపాన్ని ధరించుకొని ఆయన నీ కోసం నా కోసం రిక్తునిగా వచ్చాడు. ఒకవేళ అదే జీవం ఈ రోజున ఆ యోహాను చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా, ఆ జీవం నాకు కనబడటాలే, అలాగ రిక్తునిగా చేసుకొని అలాగ తగ్గించుకునేటువంటి వాళ్ళు సంఘంలో నాకు కనబడట్లే అన్నట్టుగా ఆయన ఆ మొట్టమొదటి దాన్ని చెప్తా ఉన్నాడు. రెండో విషయాన్ని చెప్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతున్నా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. ఆయన గురించి ఆయన చెప్తున్నాడు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మొట్టమొదటి ఏం చూస్తామనంటే ఆయన సాత్వికుడు అనే మాట మనకు కనబడుతూ ఉంది. సాత్వికుడు అని అన్నప్పుడు వెబ్స్టర్ అనేటువంటి ఒక డిక్షనరీలో ఆ సాత్వికుడు అనే మాటకి అర్థాన్ని చూస్తే ఎలా ఉంది అని అంటే, యూజింగ్ యువర్ పవర్ అండర్ సమ్వన్స్ అథారిటీ ఈజ్ హ్యూమిలిటీ అని అన్నాడు. అంటే ఏంటి అని అంటే, యూజింగ్ మీకున్నటువంటి అధికారాన్ని మీరు ఉపయోగించండి, కానీ ఆ అధికారం ఎవరి కింద, వేరే వ్యక్తి అధికారం కింద మీకున్న పవర్ని, మీకున్న శక్తిని ఆయన ఉపయోగించండి అని అంటాం. ఇక్కడ సాత్వికుడు అని యేసు ప్రభు గురించి ఆయన చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు, నేను సాత్వికుడిని. అయితే బైబిల్ గ్రంథం నంబర్స్ అంటే సంఖ్యాకాండం 12:3లో దేవుడు ఒక ఆయన గురించి చెప్తాడు. సంఖ్యాకాండము 12:3లో ఏమంటాడు చదువుతారా అన్న, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎవరంట, మోషే గారి గురించి చెప్తా ఉన్నాడు. మోషే ఆయన గురించి ఆలోచించినప్పుడు మోషేకి చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఏంటంట, ఆయన చేతిలో ఏముంది, కర్ర ఉంది. కర్రని ఎర్ర సముద్రంలో కొట్టగానే ఏమైంది, 2 పాయలు అయిపోయింది. ఒక బండను కొట్టగానే ఏమైంది, నీళ్ళు వచ్చేసాయి కదా. ఇంకా ఏమన్నాడు, ఆకాశం నుంచి ప్రేయర్ చేయగానే మన్నా వచ్చేసింది కదా. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కానీ అవన్నీ ఎవరి కింద చేశాడు, దేవుని యొక్క అధికారం కింద, దేవుని యొక్క అధీనంలో ఆయన చేశాడు. అర్థమవుతుందా, ఆయనకున్న శక్తిని ప్రదర్శించాడు, కానీ దేవుని యొక్క అధికారం కింద చేశాడు. అదే సేమ్ని. అందుకని ఆయన ఏమన్నాడు, ఆయన భూలోకంలో అందరికంట ఆయన సాత్వికుడు అంట. సో యేసు ప్రభు గురించి కూడా ఆలోచించినట్లు నాకు అదే అనిపించింది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎంతో మందికి ఆయన కుంటి వారిని, గుడ్డు వారికి చూపునిచ్చాడు కదా, అనేక మందికి భోజనం పెట్టాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా ఒకసారి నీ మైక్ నాకు ఇస్తావా, నీ గురించి నేను చాలా చెప్పాలనుకుంటున్నాను అని అన్నాం అనుకో, దేవుడు ఏమంటాడు తెలుసా, ఇవన్నీ చేశాను కదా, ఇవన్నీ చేయడానికి కారణం నా దేవుడే. నా దేవుడు ఏదైతే చెప్పాను, ఈ లోకంలో నేను వచ్చింది ఎందుకు, నా చిత్తాన్ని జరిగించడానికి కాదు, నా తండ్రి చిత్తాన్ని చేయడానికి. సో అర్థమవుతుందా, సాత్వికుడు అని అన్నప్పుడు ఏమన్నా ఉన్నది, యూజింగ్ యువర్ పవర్ అండర్ సమ్వన్స్ అథారిటీ. సో దేవుని యొక్క అధికారంలో వాళ్ళు జీవించడం. ఈరోజు నా సంఘంలో ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది కదా. సో ఎవరికి వాళ్ళు అకౌంటబిలిటీ లేదు కదా. సో మన ఆత్మీయ జీవితం నేను అంటే దీన్ని మామూలుగా ఆలోచించాలంటే భార్య భర్తల గురించి ఆలోచిస్తే, భార్య భర్తకి లోబడాలి, భర్త దేవునికి లోబడాలి. అంతేకాదు సంఘంకి
ఆయన లోబడాలి. సంఘంలోని సభ్యులందరూ కూడా మనందరం దేవుళ్ళు ఎదుగుతూ ఒక్కొక్కరు అధికారం కింద సాత్వికులుగా జీవించినప్పుడు సో అది ఆ జీవం మన సంఘంలో ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. రెండవది ఆ మత్తయి సువార్త 11:29 ఆయన ఏమంటాడు, దీన మనస్సు గలవాడును అని రెండో దాని గురించి చెప్తా ఉన్నాడు. దీన మనస్సు అని అన్నప్పుడు దీని గురించి కూడా వెబ్స్టర్ అనే డిక్షనరీలో ఆయన ఏం చెప్తాడు అని అంటే, హ్యావింగ్ ఎవ్రీ రీజన్ టు బి ప్రౌడ్ బట్ డిక్రీజింగ్. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నువ్వు అతిశయపడడానికి, నువ్వు గొప్పగా ఫీల్ అవడానికి నీకు కావాల్సిన అన్ని కారణాలు ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే నీకు అన్ని కారణాలు ఉన్నాయి, నేను కాళ్ళు ఎగరేయడానికి, లేదంటే నేను గొప్పోడిగా చెప్పుకోవడానికి. అన్ని ఉన్నప్పటికీ అవన్నిటినీ కాదనుకొని నేను ఏమీ లేనోని అని తగ్గించుకోవడమే ఆ యొక్క దీనత్వం అనేటువంటి మాట అర్థమవుతుందంట. ఎలాగో యేసుప్రభు గురించి ఆలోచించినప్పుడు, ఒకవేళ యేసుప్రభు గారి గురించి వెళ్ళి యేసుప్రభువా ఒకసారి నీకు ఎంత ధనం ఉందో నాకేమైనా చెప్పగలవా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటో చెప్తావా అని అడిగితే ఆయన ఏమంటాడంటే, ఆయన ఏమనాలా, ఈ భూమి సృష్టించింది నేను, ఈ అంతరిక్షాన్ని సృష్టించింది నేను, ఈ బంగారం అంతా నాదే, ఈ 1000 కొండలు నావే, 1000 కొండల మీద ఉన్న ఆవులు నావే, అన్నీ నావే, ఇవన్నీ డైమండ్స్, ఎవ్రీథింగ్ ఇస్ నావే, ఇవన్నీ నేనే చేశాను అని చెప్పాలి కదా. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ మాట అడిగితే ఆయన అంటాడంట, నాకు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు తలవాల్చుకోవడానికి చిన్న ప్లేస్ కూడా లేదు. అర్థమవుతుందా? సో ఆయన అతిశయపడడానికి కావాల్సిన ప్రతి కారణం ఉంది ఆయనలో. కానీ అన్ని కారణాలని పక్కన పెట్టి ఆయన తగ్గించుకున్నాడు. ఒకవేళ సార్ మీది ఏ ఊరండి యేసు ప్రభువా అని అడిగితే ఏం చెప్పాలి ఆయన? నాది పరలోకం, అది గొప్పది, మహా ఐశ్వర్యంతో కలిగింది, అది చాలా మహిమ కలిగింది, నేను అక్కడి నుంచి వచ్చాను అని చెప్పాలి. కానీ ఆయన ఏమన్నాడంటే, నేను గలిలయ వాడును అని అంటాడు. గలిలయ అనే మాటకి నజరేతు వాడును అని అంటాడు. నజరేతు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది వ్యభిచారపు ఇల్లు అని అంట. అంటే దానికి అందుకనే బైబిల్లో మాట ఉంటుంది, నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుందా అసలు అంటే అంత పాడైపోయినటువంటి ప్రదేశం అంట, అందులోంచి మంచి అనేది ఏమీ రాదు. కానీ యేసు ప్రభు అదే నా ఊరు అని చెప్తా ఉన్నాడు. సో సాత్వికుడు, ఆయన దీన మనసు కలిగిన వాడు. సో అది ఆ జీవమైనటువంటి యేసు ప్రభు కనపరిచేటువంటి ఆ యొక్క లక్షణాలు మనం చూస్తాం. ఇంకొక విషయాన్ని కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని అక్కడ వ్రాయబడి ఉన్నది అని ఉంటుంది కదా. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. సో ఈ జీవం కలిగినటువంటి యేసు ప్రభు ఎలాగున్నాడు అని అంటే, చాలా మండేటువంటి ఆసక్తితో ఉన్నాడంట. సో ఆయన ఆసక్తి దేనికోసం అనంటే, ఆయన ఒకసారి ఏమవుతుందంటే, ఆయన ఉదయం లేచి పరిచర్య చేస్తాడు, అనేక ప్రాంతాలకు తిరుగుతాడు. ఆ రోజుల్లో మనలా కారులు లేవు కదా, విమానాలు లేవు, కానీ కాలినడకనే వెళ్ళేవాడు, అనేక మందికి బోధించాడు, అనేక మందిని స్వస్థత కార్యాలు చేసేవాడు, ఫుల్ డే బిజీగా ఉండేవాడు. సాయంత్రం వచ్చేటప్పటికి మంచిగా అలసిపోయానని పడుకునేవాడు కాదంట, వెళ్ళి ఒంటరిగా ఒక ప్లేస్కి వెళ్ళి దేవుడితో మాట్లాడేవాడంట. దేవుడితో ప్రార్థన చేయడానికి ఆయనకి ఆసక్తి ఉన్నది. ఒకసారి ఒక దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలో అందరూ కూడా కొట్టులు ఎన్నెన్నో పెట్టేశారు. ఆ యొక్క డబ్బులు మార్చేటువంటి ఇవన్నీ చూసినప్పుడు ఆయన కోపం వచ్చింది. అవన్నిటిని కింద పడేసి, నా తండ్రి దేవాలయాన్ని మీరు దొంగల గోగా చేశారని వాళ్ళందరినీ తిడతాడు కదా. సో తన మందిరం కోసం ఆయనకి ఆసక్తి ఉన్నట్టుగా మనం చూస్తాం. అంతేకాదు ఆయన పరిచయంలో మనం చూస్తే, ఆయన ఉదయం చేస్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి సమరయ స్త్రీతో మాట్లాడాడు కదా, సమరయ స్త్రీతో మాట్లాడాడు. అంతేకాదు అర్ధరాత్రి లేదంటే చీకటి పడిపోయింది రాత్రి నికోదేముతో కూడా ఆయన మాట్లాడాడు. ఆయన సువార్త చెప్పడానికి 1, 2, 5, 10 మంది చూసుకోడు. సమయం దొరికినప్పుడల్లా ఆయన సువార్త కోసం ఆయన ఆసక్తి ఉన్నది. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థనకు ఆసక్తి ఉన్నది, ఆయన మందిరం పట్ల ఆసక్తి ఉన్నది, ఆయన సువార్త పట్ల ఆసక్తి ఉన్నది. సో ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు నేను ఒక్కసారి మన హృదయంలో చూసుకుందాం, ఏంటి మన ఆసక్తి ఎక్కడున్నది? దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉన్నదా? దేవుని ప్రార్థన పట్ల ఆసక్తి ఉన్నదా? సో ఎవ్రీథింగ్, మన మార్నింగ్ లేవగానే వీఆర్ రన్నింగ్ కదా. సో
కాళ్ళకి చక్రాలు ఉన్నట్టే పరుగున మనం ఆఫీస్కి వెళ్ళిపోవాలి, అక్కడ పనులు చేసుకోవాలి, మళ్ళీ ఎప్పుడు వస్తామో మనకు తెలీదు. సో సమయం ఎక్కడ, సో ఎక్కడుంది మనకి ఈ ఆసక్తి అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఈ విషయం గురించి ఆలోచించినప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో 7 సంఘాల కోసం ఆ యోహాను గారు రాస్తారు. చివరి సంఘమైనటువంటి లవోదికయ ఆ సంఘం గురించి ఆయన మాట్లాడుతూ ఈ మాటలు అంటాడు. 3వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడు? నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. సో ఆసక్తి కోసం ఆయన అక్కడ మారు మనసు పొందమంటా ఉన్నాడు. ఆ లవోదిక సంఘం గురించి ఇంకొక మాట ఏమంటాడంటే తెలుసా? నువ్వు చల్లగానన్నా ఉండు, వెచ్చగానన్నా ఉండు, కానీ నులివెచ్చని స్థితి నీకు ఉండొద్దు. ఒకవేళ నులివెచ్చని స్థితి ఉన్నదనుకో నువ్వేమైపడతావు? నేను ఉమ్మి వేస్తానేమో అని అంటాడు. అది కానీ గ్రీకు భాషలో, గ్రీకు బైబిల్లో ఉమ్మి వేయడం అనే మాటని ఎగ్జాక్ట్గా ఎలా రాశారని అంటే వాంతి చేయడం అంట. ఉమ్మి కన్నా చాలా చాలా అసహ్యంగా ఉన్నది కదా, వాంతి అంట. సో దేవుడు అంట ఆయన ఆ యొక్క నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? వాంతి చేస్తాడంట. ఆ గ్రీకు బైబిల్లో మనం చూసినప్పుడు సో మనకి అంటే ఆ సహవాసంలో లేదంటే ఆ సంఘంలో ఆ జీవంతో ఉన్న వాళ్ళు అక్కడ ఉండగలుగుతారు. లేదంటే మనం ఏదైనా తింటాం, మనకి అది అనుభవమే కదా. ఏదన్నా లేట్ నైట్ ఏమన్నా హార్డ్ ఫుడ్ తింటే అది అరగదు. మార్నింగ్ లేవగానే ఏమవుతుంది? అదంతా వాంతిలాగా బయటకు వచ్చేస్తుంది కదా. సో ఎవరైతే ఆ జీవం కలిగిన వాళ్ళు లేని వాళ్ళు ఆ సంఘంలో నిలబడలేరు కదా, అక్కడ ఎమడలేరు. వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉంటే నేను ఉమ్మి వేస్తానేమో అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇది ఆ జీవం గురించినటువంటి మాటలు. సో ఆ యోహాను గారు అంటున్నాడు ఆ దైవికమైన జీవం ఈ రోజున నాకు కనబడట్లేదు. అది ఇవన్నీ కూడా యేసు ప్రభు, ఆ జీవమైనటువంటి యేసు ప్రభు ఆయన రిక్తుడిగా ఉన్నాడు, ఆయన సాత్వికుడిగా ఉన్నాడు, ఆయన దీన మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు ఆయన ఆ యొక్క దేవుని యొక్క ఇంటిని గురించిన ఆసక్తితో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవది నేను త్వరగా చెప్పి నేను ముగిస్తాను. రెండవది ఏంటి అని అంటే, రెండవది ఏం చెప్పాను? ఏం కనబడలేదంటే యోహాను గారికి? ఓకే, మళ్ళీ చదువుతాం. 3వ వచనం చదువుతారు ఎవరన్నా? 1 యోహాను 1వ అధ్యాయము 3వ వచనం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, చదువు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. ఇక్కడ మనం ఏం చూస్తామంటే దైవికమైనటువంటి సహవాసం కోసం ఆ యోహాను గారు రాస్తా ఉన్నాడు. దైవికమైన సహవాసం నాకు కనబడట్లేదు అని అన్నప్పుడు ఈ సహవాసం గురించి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని అంటే కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే నేను చెప్పబోయే ఆ వాక్య భాగం చాలా పర్ఫెక్ట్గా సహవాసం కోసం పనికొస్తుందంట. అది చూడండి, 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించి అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. అర్థమవుతుందా? ఇక్కడ ఎవరున్నారు? ఈ దావీదు యోనాతాను మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ కోసం, ఆ సన్నిహితం కోసం, ఆ సహవాసం కోసం రాస్తా ఉన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి దాని గురించి ఆలోచించినప్పుడు దావీదు ఆ యోనాతాను ఏం చేశాడంట? దావీదు తన ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడు. ఇక్కడ సో సంఘంలో ఉన్న మనము ఒక్కొక్కరు కూడా ఏంటి అని అంటే మనందరం కూడా ఒకే రక్తంలో కడగబడిన వాళ్ళము కదా, ఒకే బాప్తిస్మంలో పాలు పొందుకున్న వాళ్ళము. అంతేకాదు ఒకే తండ్రిని తండ్రి అని పిలుస్తున్నాం, ఒకే విశ్వాసం ఉన్నది, ఒకే నిరీక్షణ ఉన్నది. అయితే సంఘం అనే ఒకే ఇంట్లో అందరం ఉంటున్నప్పుడు సో ఆ యొక్క సహవాసం ఎలా ఉండాలని అంటే ఆయన్ని ప్రాణ స్నేహితుడిగా ఆయన ఎంచుకున్నాడంట. అంటే ఆ సహవాసంలో ఏముండాలి అని అంటే ఆ సన్నిహితం కావాలి. ఆయన ఏమంటాడనంటే ఈ రోజున సంఘంలో సహవాసం కోల్పోయాము. సహవాసం అని అన్నప్పుడు అలాంటి క్లోజ్ రిలేషన్షిప్ లేకుండా పోయింది. ఒకరినొకరు ఎప్పుడు ఏమైపోయింది అని అంటే ఇప్పుడు సంఘంలో హాయ్ బాయ్ అనేది ఉన్నదంట. హాయ్ బాయ్ అని అన్నప్పుడు మరి అలాంటి దాన్ని ఏమనాలి అని అంటే ఒక భక్తుడు ఏమంటాడంటే క్లబ్ అంటే బాగుంటుందేమో అని అన్నాడంట. క్లబ్లో ఏముంటుంది? సహవాసం ఉండదు. క్లబ్లో ఉన్నది స్నేహం ఉంటుందంట, ఫ్రెండ్షిప్ ఉంటుంది అని అన్నాడు. క్లబ్లో ఫ్రెండ్షిప్ ఉంటుంది.
సహవాసం అని అన్నప్పుడు మనందరం కలుస్తున్నప్పుడు మనం జస్ట్ హాయ్ బాయ్తోనే వెళ్ళిపోతున్నామా, లేదంటే ఎవరన్నా ఒకసారి ఒక ఆయన అంటాడు, ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఒక 100 మంది లేదంటే 200 మంది ఉన్న సంఘంలో ఒక సంఘ కాపరి ఉంటాడు కదా, ఎవరి బాగోగులన్నా అడగాలంటే సంఘ కాపరి అడగాలంట, ఇంకెవరు అడగడానికి లేదు. నాకెందుకు, అది నా పని కాదు. సంఘ కాపరే అందరిని అడగాలి. అడగలేదు అనుకోండి, నన్ను అడగలేదు, నా పక్కవాడిని అడిగాడు అన్నట్టుగా ఉంటుంది కదా. సో సంఘంలో ఉన్నప్పుడు మనందరం సహవాసంగా ఉన్నప్పుడు మనకు అనుభవం ఉందా? నిజంగా వెళ్ళి బ్రదర్ ఎలా ఉన్నారు, మీ కుటుంబం ఎలా ఉంది, మీ బిడ్డలు ఎలా ఉన్నారు, ఏమైనా పరిస్థితులు ఉన్నాయా, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. లేదంటే బ్రదర్ నాకు ఈ సమస్య ఉంది, నా కోసం మీరు ప్రార్థన చేస్తారా అని ఒకరు షేర్ చేసుకోలేమా? సో ఇవి మనకి లేదు అని అంటే ఆ జీవం లేదంటే ఆ దైవికమైన సహవాసం మనలో లేనట్టే. ఇంకా నేను ముందుకు చెప్పనివ్వండి, ఇక్కడ క్లబ్స్ అంటే రవి జకరియాస్ అనేటువంటి ఒక భక్తుడు ఏమంటాడంటే, ఆయన ఏమంటాడంటే, ఈ రోజుల్లో సంఘాన్ని క్లబ్ అనడానికి కూడా పనికిరాదు. ఈ రోజుల్లో ఆ యొక్క హాయ్ బాయిలు కూడా ఉండట్లేదంట. వస్తున్నారు, ఎవరాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు, అయిపోగానే ఎవరి కాళ్ళు వెళ్ళిపోతున్నారు, హాయ్ లేదు బాయ్ లేదు. అంటే మరి దీన్ని ఏమనాలి అని అంటే రవి జకరియాస్ ఆయన ఏమంటాడో తెలుసా? దీన్ని క్లబ్ కాదు, లేదంటే చర్చ్ కాదు, దీన్ని సిమెట్రీ అనాలంట. సిమెట్రీ అంటే ఏంటి? శవాల వాటిక కదా, శ్మశాన వాటిక అనాలంట. శ్మశాన వాటికలు ఏమవుతుంది? ఒకళ్ళొకళ్ళు పాతేసుకుంటారంట, ఒకళ్ళొకళ్ళు దించేసుకుంటారు. అది అన్నప్పుడు ఆ మాట చదివినప్పుడు దాన్ని మనం లోతుగా ఆలోచిస్తే అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకనే యోహాను ఆయన కళ్ళల్లోంచి నీళ్లు వస్తూ ఉన్నాయి, ఆయన ఆ బుగ్గల నుంచి నీళ్లు జారుతూ ఈ సహవాసం, దైవికమైన సహవాసం మన సంఘాల్లో లేదే అని 60 సంవత్సరాలకే ఆయన బాధతో ఆయన రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు సంఘం అని అంటే ఎలా ఉండాలి అని అంటే ఆయన అంటాడు, నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాను ఈ సంఘంలో ఎలా ఉండాలి? ఒకళ్ళొకరు కట్టుకోవాలి, ఒకళ్ళొకరు బలపడాలా, ఒకళ్ళొకరు ఎదగాల. అది దైవిక సహవాసం అని అంటాం. రెండోది చూడండి, ఆ 18వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును ఆయనకి ఇచ్చేశాడు. మొట్టమొదటి ఆయన దుప్పటి ఇచ్చాడంట. దుప్పటి అంటే ఆ దుప్పటి ఎవరిది? యోనాతాను దుప్పటి ఇచ్చాడంట. యోనాతాను ఎవరు? రాజుగారు కొడుకున్న దుప్పటి ఏంటి? అది చాలా కాస్ట్లీ దుప్పటి. ఎవరికన్నా మనం దుప్పటి కప్పుతున్నాం అంటే మనం ఎవరినైనా సన్మానించినప్పుడు ఏం చేస్తాం? షాలుగా కప్పుతాం కదా. అంటే ఈ సహవాసంలో ఏం జరగాలి? ఒకరు సన్మానించుకోవాలి. అది ఉండాల్సినటువంటి దైవికమైనటువంటి సహవాసంలో అది జరగాల్సింది. రెండోది అదే 4వ వచనంలో అంటాడు, కత్తిని విల్లును కూడా ఇచ్చేశాడు. కత్తిని విల్లును ఇచ్చడం అంటే ఏంటంటే, ఒకవేళ ఆయనకి తెలుసు మా నాన్న ఈ దావీదుని చంపాలనుకుంటున్నాడు, అయితే ఒకవేళ నేను ఇతనితో స్నేహం చేసి నా కత్తినిస్తే ఇతను వెళ్ళి మా నాన్న చంపేస్తాడేమో కదా, ఉంటుందా? కానీ అతన్ని నమ్మాడు, అతను ట్రస్ట్ చేశాడు కాబట్టి ఆయన ఆ యొక్క కత్తిని, ఆ విల్లును ఇవ్వగలిగాడు. సో అదే మన సహవాసాల్లో కూడా ఉండాల్సిందే. మన మధ్యలో ఆ యొక్క ట్రస్ట్ అనేది ఉండాలి. మూడవది అదే 4వ వచనంలో అంటాడు, నడికట్టును కూడా ఇచ్చేశాడంట. నడికట్టు అని అన్నప్పుడు నేను సౌలు కొడుకుని, సౌలు తర్వాత రాజు అవ్వాలంటే అర్హత నాకే ఉంది కదా, కాబట్టి నేనే రాజు అవ్వాలి అని అనుకోలే. ఆయనకి అర్థమైపోయింది, దావీదు నిన్ను దేవుడు అభిషేకించాడు, నువ్వే నెక్స్ట్ రాజువి అని దాన్ని కూడా ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందులో మనకేం కనబడుతుంది అంటే, దేవుడు ఒకరి ఎడల చూపిన కృపను ఒక్కొక్కరు వాళ్ళు గుర్తించగలిగారు, దాంట్లో వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు. సో ఆ జీవమైనటువంటి ఆ యొక్క దైవిక జీవం, ఆ దైవికమైనటువంటి ఆ సహవాసం మన సంఘాల్లో ఉన్నదా? ఒకవేళ లేదైతే ఈ రోజున కూడా యేసు ప్రభు ఆ రోజున యోహాను బాధపడుతూ రాస్తున్నాడు అన్నాను కదా, అక్కడ యోహానే కాదు, ఆయన రాయిస్తున్న పరిశుద్ధాత్ముడు కూడా బాధపడుతూ ఆ మాటల్ని మన బైబిల్లో రాయించాడేమో అని అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున ఆ జీవమైనటువంటి దేవుడు ఆ జీవాన్ని నీకు నాకు ఇచ్చాడు. సో ఆ జీవాన్ని కలిగిన వాళ్ళంగా సో మనం ఎట్లా ఉన్నాం? అయితే ఆ జీవం మనకు రావడానికి దేవుడు ఏం చేశాడు అని అనడానికి నాకు చాలా ఇష్టమైంది. నేను చాలాసార్లు ఈ సంఘంలో పంచుకున్నానేమో. ద బ్రిడ్జ్ ఆన్ ద రివర్ క్వాయ్ అనేటువంటి ఒక స్టోరీ, అది నాకు చాలా ఇష్టమైంది. అది థాయిలాండ్లో ఒక రివర్ ఉంది, ఆ రివర్ పేరు క్వాయ్
KWAI, మీరు గూగుల్ చేస్తే కనబడుతుంది. ఆ క్వాయ్ అనేటువంటి దాని మీద, ఆ నది పైన ఒక బ్రిడ్జ్ కట్టాలి. ఆ బ్రిడ్జ్ కట్టడానికి చాలా మంది జనాలు వచ్చి పనిచేస్తూ ఉండేవారు. అప్పట్లో ఆ టైంలో క్రెయిన్స్ లేవు, ఏమీ లేవు, అందరూ కూడా మనుషులే పని చేయాలి. అయితే అలా చేస్తున్నప్పుడు ఆ పని చేసే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గుణపాలు కానీ అవన్నీ పనిముట్లు అమ్మేసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉండేవారంట. అయితే అందుకని ఏం చేశారంటే, ఒక్కొక్క చిన్న చిన్న గుంపు చేసి ఒక్కొక్క సూపర్వైజర్ని అరేంజ్ చేశారు. అయితే ఒక చిన్న గుంపు 10 మంది, ఆ 10 మందికి ఒక లీడర్ని పెట్టారు. వాళ్ళు వెళ్ళి పని చేసుకొని వచ్చారు. ప్రతిరోజు ఏం చేయాలంటే, ఆ పని వాళ్ళు రాగానే 10 మంది లైన్గా నిల్చోవాలి, వాళ్ళ పనిముట్లన్నీ పక్కన పెట్టాలి, అవన్నీ కూడా ఒకటి లెక్క పెడతాడు. అందులో ఒక్క పనిముట్టు తక్కువైనా వాళ్ళని శిక్షిస్తారు. ఒక రోజున అయ్యింది సాయంత్రం, ఆ పని వాళ్ళు పని ముగించుకొని వచ్చారు. ఆ పనిముట్లన్నీ కూడా పరిచేశారు. పరిచేస్తూ వస్తే అవన్నీ లెక్క పెడుతూ ఉంటే ఒకడు లెక్క పెట్టిన వ్యక్తి చాలా సైలెంట్ అయిపోయాడంట. అరే ఏమైంది అంటే, సార్ ఏమైందిరా, ఏమైంది అని అంటే అని అన్నాడంట. సార్ ఇందులో ఒక పనిముట్టు తక్కువైంది అని అంటే ఆ లీడర్కి చాలా కోపం వచ్చిందంట. ఎవడు తీసేశాడు ఈ పనిముట్టిని, ఎందుకు ఈ పనిముట్టిని మీరు ఇలా చేస్తున్నారని చాలా కోపం వచ్చేసి అతని చేతిలో ఉన్న పిస్టల్ తీసుకున్నాడంట. నేను ఒక 10 అంకెలు లెక్క పెడతాను, ఈ పనిముట్టిని ఎవడు దొంగిలించాడో నాకు త్వరగా ముందుకు వచ్చి నిలబడి నాకు చెప్పండి, లేదంటే ఈ 10 మందిని నేను కాల్ చేస్తాను అని అన్నాడంట. వాళ్ళందరూ నిశ్శబ్దం అయిపోయారు. అరే ఎవరు తీశారు, ఎందుకు తీశారు, ప్రాణాలు పోతాయి కదా అని అందరూ భయపడుతున్నప్పుడు ఈయన లెక్క పెడుతున్నాడు. 1 2 3 10 వచ్చేటప్పటికి 9 అనగానే ఒక అతను ముందుగా వచ్చి నిలబడ్డాడంట. వాడిని చూచి విపరీతమైన కోపంతో ఆ గన్నలో ఉన్న బుల్లెట్లన్నీ పేల్చేసి వాడిని అక్కడే కాల్ చేసి చంపేశాడంట. చంపేస్తే అక్కడక్కడే కూలిపోయి చచ్చిపోయాడంట. చచ్చిపోయిన తర్వాత ఒక ఆయన లెక్క పెట్టిన వ్యక్తి మళ్ళా లెక్క పెడతా ఉంటే మళ్ళా షాకింగ్లో సైలెంట్ అయిపోయాడంట. ఏమైందిరా, మళ్ళీ ఏమైంది అని అంటే, సార్ నా తప్పు లెక్క అయింది సార్, నేను తప్పు లెక్క పెట్టాను, పనిముట్లన్నీ ఉన్నాయి సార్ అని అంటే, అయ్యో అన్నీ ఉన్నాయా, మరి వీడు ఎందుకు చచ్చిపోయాడు, వీడు చేయలేదు కదా ఈ తప్పుని అని చాలా అనుకుంటే, అప్పుడు అందులో ఒక ఆయన అన్నాడంట, సార్ ఆయన తప్పు చేశాడని ఆయన చచ్చిపోలేదండి, ఈ 9 మందిని బ్రతికించడానికి ఆయన చచ్చిపోయాడండి. ఈ రోజున ఆ జీవం, ఆ దైవికమైన జీవాన్ని, ఆ దైవికమైన సహవాసాన్ని నీకు నాకు ఇవ్వడానికి యేసయ్య ఆయన ఏదో తప్పు చేశాడని చచ్చిపోలేదు ఈ లోకంలో. ఆయన నిన్ను నన్ను బ్రతికించడానికి, నిన్ను నన్ను ఆ పరలోకంలో ఉంచడానికి దేవుడు నీ పక్షాన నా పక్షాన్ని చంపాడు. సో కళ్ళు మూసుకుందాం. దేవుడు ఇప్పుడు మాట్లాడిన మాటల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దైవికమైనటువంటి ఆ యొక్క జీవం నీలో నాలో ఉన్నదా? అయితే నీ నడత ఎలా ఉన్నదో ఒకసారి పరీక్షించుకుందాం. దైవికమైన సహవాసం నీలో నాలో ఉన్నదా? ఒకవేళ సహవాసం పట్ల నీకు ఆ ప్రేమ ఎలా ఉన్నదో ఒకసారి పరీక్షించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మీరు ఇంతవరకు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దవా నా కోసం మరణించి నీ జీవాన్ని నాకు ఇచ్చావు. అంతేకాదు ఇంత గొప్ప సహవాసం ఇచ్చి నేను ఎదగటానికి నాకు సహాయం చేసావు. నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు. మీకు మహిమ ఘనత చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగల దేవ, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారం నుంచి ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచి ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, జీవం కలిగిన నీ మాటలు మాకు వినిపింపజేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కార్యక్రమం అంతట్లో ప్రభు మీరు ఆది నుంచి అంతవరకు మీరు నడిపించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మైనా మా సంఘాన్ని బట్టి, మా సంఘంలో ఉన్న ప్రతి అవసరతను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి అయినా మరి జీవం కలిగిన నీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి నైనా బలపరచమని వేడుకొనుచున్నాం. సంఘంలో ఉన్న ప్రతి అవసరతలను అక్కర్లు మీరు తీర్చండి నైనా. ప్రత్యేకంగా నైనా ప్రియులు తిరిగి వెళ్ళిచుండగానే మీరు మాతో ఉండండి. అలాగే మా సంఘ కాపరినైనా చార్లెస్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నైనా మరి రేపు జరగబోయే కార్యక్రమం అంతట్లో ప్రభావ మీరు తోడుగా నీడగా ఉండమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు దివ్యగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనందరికీ తోడైండును గాక. ఆమేన్. Kumari
హల్లెలూయా. హల్లెలూయా.